వస్తుంది మీ వస్తుంది వచ్చేసి టాపిక్ ఏంటి అని అంటే, ఏంటక్క అవి ముందేసుకుని కూర్చున్నావు అని అనుకోకండి. నేనైతే చింతపండు పిక్కి తీస్తున్నాను అనమాట. పిక్కి అలా కూడా తీస్తారా అక్క అంటే అలాగే తీస్తారు. మాకైతే ఇలాగే వచ్చు. ప్రజెంట్ ఎన్ని రకాలుగా తీస్తారనేది మీరు కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి తెలుసో మేమైతే ఇలాగే తీస్తామన్నమాట. ఈ కాలంలో కూడా చింతపండులు పిక్కలు తీసేవాళ్ళు ఉన్నారా అక్క అంటే మేము తీస్తాం. ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి కొంచెం ఇంట్లో బయటికి వెళ్ళలేక ఇంట్లో కూర్చొని సింపుల్గా చేసుకునే పనులు ఇంట్లో చేసే పనులు కాబట్టి చిన్నవి అలా సక్కపెట్టేసుకుంటాం అనమాట. కేజీకి వచ్చేసి చెప్పనా, లాస్ట్ని చెప్తానులేండి. ముందైతే వీడియో చూడండి. ఇది 40 కేజీస్ ఇస్తారనమాట. మనకి 40 కేజీలు ఇస్తారు. వాళ్ళు 40 కేజీలు మొత్తం పిక్కతో శుద్ధగా వేస్టేజ్ ఏదున్నా వాళ్ళకి మనకి ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం మనకి అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇంటికాడ నువ్వు ఇంత చేస్తున్నావు కదక్క మరి ఎందుకు అని చెప్పేసి అనుకోకండి. ఖాళీగా ఉండి ఏం చేస్తాం, టైం వేస్ట్ చేసి కన్నా. అందుకే ఇలా చిన్న పనులు కొన్ని అయితే చేయడానికి అవుతుంది. కొన్ని పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చవ్వదు కాబట్టి ఇంటికాడ కూర్చున్న ఇంట్లో హౌస్ వైఫ్కి సింపుల్ వర్క్ అనమాట ఇది. నన్ను అడిగితే డబ్బులు వస్తాయి. మనకి ఖాళీగా కూర్చోవాల్సిన ఫీలింగ్ ఉండదు. ఇంట్లో పని అయిపోతుంది. మనకి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు అంటారా, తప్పదు. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. ఆ రోజైతే లీవ్ పెట్టేయాలి దీనికి. అందుకనేసి ఇది ఎవరికైనా ఎంతమందికి తెలుసో ఎంతమంది చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ మేమైతే చాలా, నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ మధ్యన అంటే కొంచెం చేయడానికి తగ్గించాను, కానీ ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. కేజీకి వచ్చేసి 6 రూపాయలు అనమాట. మీ ఊళ్ళో ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. మళ్ళీ వెళ్తూ లైక్ అన్న కొట్టండి అబ్బా. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, తప్పకుండా చేసుకోండి. బాయ్.